సర్కారు 875 ఇప్పుడు ఇక పడిపోదు, పడగొట్టలేరు. ఆర్కేపూడి గాంధీని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి. 74కు పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య, అదనంగా సిపిఐ ఎమ్మెల్యే సపోర్ట్ ఈ నెలాఖరుకు మరింత హైకట. 75 ఉన్న కాంగ్రెస్ పడిపోదు. ఆ 75లో ఉన్న వాళ్ళు కొంతమంది మీ దగ్గరికి చేరి ఉన్నోళ్ళ బుర్రల పురుగులు నింపి వాళ్ళని కూడా ఏదేదో ఎక్కించి పైసలు లేక నీ అమ్మ బతుకు ఒక్క రూపాయి వస్తలేదు అని చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది పడి పక్క పార్టీ వైపు చూస్తే, రేవంత్ అన్న నేను ఐడియా మీతో పంచుకుంటున్నా, ఇట్లా కూడా జరగచ్చేమో కదా. ఈ 75 మంది మీ పార్టీలు ఉన్నారు, కానీ 75 మందిలా ఈ వలసలు వచ్చిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నటువంటి 64 మందిని 63 మంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంతమంది ఉంటే అంతమందిలో పురుగులు నింపి గొడవలు పెట్టి శిష్యులు పెట్టి తుపాకులతో ఇట్లా చిచ్చుబుడి దీపావళి వరకు చిచ్చుబుడి బాంబులు వేల్చి సో మొత్తం కొట్టుకునేలాగా చేసి క్యాడర్ మొత్తం షీలిపోయి బయటికి వచ్చి పక్క పార్టీలో జాయిన్ అవుతారేమో అన్న నా సిక్స్త్ సెన్స్ ఇప్పటి వరకు ఖరాబ్ కాలే. ఎందుకంటే మీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిందే నేను. మీ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ ఎమ్మెల్యేలా కూడా కలలు కనలే, ఓడిపోతామని అనుకుర్రు. కానీ లేదు ఈసారి అహంకారమా ప్రజల అంటే ప్రజలే ఏ పార్టీకైనా ఓట్లేస్తారు, బీఆర్ఎస్ మాత్రం గెలవదు, అధికారంలోకి వస్తుందని చెప్పిన పాపానికి సిగ్గు పడుతున్నాం ఇప్పుడు. ఎందుకు ఈ బాధ అనిపిస్తుందని చెప్పి మీరు ఎవరు మాట వింటలేరు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నారు, మీరే మారిపోయినరు, జనాలకి దూరంగా పారిపోయినరు అని అనిపిస్తూ ఉన్నది. సో డెఫినెట్గా నా సిక్స్త్ సెన్స్ ఇప్పటి వరకు ఏది చెప్తే నేను అదే చేసిన. సో నేను చెప్తా ఉన్నా, వీళ్ళే గొడవలు పెట్టి బయటికి వస్తారేమో రేవంత్ రెడ్డి గారు, జాగ్రత్తగా మీ 75 ఎమ్మెల్యేల మీద ఇంటెలిజెన్స్ నిఘాలు పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఏం జరగచ్చో ఏమో, గుర్రం ఎగరవచ్చు, అదే గుర్రం పడిపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా జరగచ్చు. నో కమెంట్స్ ప్లీజ్, దయచేసి ఇందులో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. ఓకే, అసలే మా నాలిక మీద మచ్చ కూడా ఉందంట అప్పుడప్పుడు. ప్లీజ్ రిక్వెస్ట్.